పాఠశాలలు, టీచర్ల సంఖ్య ఖరారుకు 3 నుంచి కార్యశాలలనేసి మనకి ఈ యొక్క ఆర్టికల్ అనేది మనకి ఈనాడులో ప్రచురించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మారిన స్కూల్ స్ట్రక్చర్ అవ్వచ్చు, కేడర్ సంఖ్యను ఖరారు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ జిల్లాల వారీగా కార్యకలాపాలు నిర్వహించనుంది. అలాగే కొత్తగా ఆ విధుల్లో చేరిన ఉపాధ్యాయులకు పొజిషన్ ఐడీలు కూడాను ఖరారు చేయనుంది. ఈ ఏడాది జూన్‌లో ఉపాధ్యాయుల పునర్విభజన అవ్వచ్చు, బదిలీలు అవ్వచ్చు, పదోన్నతులు అవ్వచ్చు పూర్తయ్యాయి. మెగా డీఎస్సీ కింద 7,188 మంది స్కూల్ అసిస్టెంట్లు, అలాగే 6,420 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు విధుల్లో చేరారు. కొత్తగా కొన్ని జిల్లాల్లో అయితే పోస్టులు మంజూరు కాకపోవడం, కొన్ని పోస్టులకు ఐడీలు లేకపోవడం లాంటి సమస్యలు ఏర్పడ్డాయి. స్కూల్ స్ట్రక్చర్, మంజూరైన పోస్టులు, పొజిషన్ ఐడీల ధృవీకరణకు ఈ కార్యశాలను నవంబర్ 3 నుంచి 18 వరకు నిర్వహించనున్నారు. కొత్త ఉపాధ్యాయులు పొజిషన్ ఐడీలు వెంటనే ఇవ్వాలనేసి ఏపీటీఎఫ్ నేత ప్రసాదరావు గారైతే కోరడం జరిగింది. ఈ యొక్క ఆర్టికల్ అనేది మనకి ప్రెజెంట్ ఎక్కడ ప్రచురించడమైందంటే, మనకి ఈనాడు మెయిన్ ఎడిషన్‌లో ఈ యొక్క ఆర్టికల్స్ వచ్చింది. అలాగే టెట్ దరఖాస్తుకు ఫీజులు తగ్గించాలి అనేసిన కూడా విషయం వచ్చింది. అలాగే టెట్ ఇన్ సర్వీస్ టీచర్ల సన్నద్ధం 3,000 మందికి పైగా దరఖాస్తు చేశారు. ఏ హోదాలో ఉంటే ఆ పేపర్ రాస్తే సరిపోతుందని. అలాగే సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఉపాధ్యాయులకు అవకాశం కల్పించిన విద్యాశాఖ అనేసి ఈ యొక్క ఆర్టికల్స్ అనేది మనకి ప్రచురించడం జరిగింది. అయితే ఏ విషయంకైతే ప్రెజెంట్ చూసుకుంటే ఈ యొక్క ఆర్టికల్స్‌లో ఉన్న ప్రతి ఒక్క విషయం కూడా ఆల్రెడీ మార్నింగ్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే ఇది పేపర్ ప్రజెంటేషన్ ఈ రకంగా పేపర్‌లో జస్ట్ వచ్చిందనేసి నేను చూపిస్తున్నాను. ఎవరెవరికంటే ప్రెజెంట్ అయితే సైన్స్ సబ్జెక్ట్‌లో సిలబస్ అయితే సవాల్‌గా మారిందని ఇంపార్టెంట్ పాయింట్ చూసుకుంటే కొన్ని 6-10 తరగతి స్కూల్ అసిస్టెంట్‌లయితే వాళ్ళు అదే బోధిస్తున్నారు. అయితే టెట్‌కైతే మాత్రం అన్ని సబ్జెక్టులు చదవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అలాగే బయాలజీ విషయానికొస్తే వారి సబ్జెక్ట్‌కి సంబంధించిన టెట్‌లో 20 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. వీటితో పాటు మొత్తం 150 మార్కుల్లో పెడాలజీ నుంచి 30, అలాగే మాతృభాష నుంచి 30, ఆంగ్ల భాష నుంచి 30, గణితం నుంచి 20, అలాగే ఫిజికల్ సైన్స్ నుంచి అయితే 20 మార్కులనేది టోటల్‌గా 150 మార్కులకైతే రావడం జరిగింది. గణితం చూసుకున్నట్లే ఉపాధ్యాయులకు ఇవే మాదిరి ప్రశ్నలైతే రావడం జరుగుతుంది. అలాగే సోషల్ కావచ్చు, అలాగే లాంగ్వేజ్‌కి సంబంధించినటువంటి పేపర్‌లు కూడా సేమ్ అలాగనే ఉంటాయి. అయితే పదోన్నతిలో ఉన్నదే కంపల్సరీగా అయితే టెట్‌లో మార్కుల విషయంలో ఎటువంటి సడలింపులైతే లేవండి టెట్ అర్హతలో. ఓసీ వాళ్ళకైతే 60%, బీసీ వాళ్ళకి 50, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 40% అనేది నిర్ణయించడం జరిగింది. ఆటికి అనుగుణంగానే ప్రస్తుత సర్వీస్‌లో ఉన్న టీచర్స్ కూడాను ఈ యొక్క టెట్ అయితే కంపల్సరీ క్వాలిఫై అవ్వాలండి 2 ఇయర్స్‌లో. ఎవరికైనా మరొక 5 సంవత్సరాల రిటైర్మెంట్ దగ్గరగా ఉందనుకున్న వాళ్ళకైతే నో ప్రాబ్లమ్. కానీ వాళ్ళకి ప్రమోషన్స్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటే కంపల్సరీగా అయితే వాళ్ళు టెట్ అనేది పాస్ అవ్వాలి. పాస్ అయినప్పుడే వాళ్ళకి పదోన్నతి వస్తది. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్. థాంక్స్ ఫర్ వాచింగ్.